డాక్టర్ అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ మైనారిటీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనల కోసం కృషి చేయాలని మాధవ్ కోరారు. అబ్దుల్ కలాం చేసిన ప్రయోగాలు భారతదేశం ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा स्टेट सेक्रेटरी ओके सर हरीश बाबू अब्दुल कलाम गारी आशय చాలా గొప్ప పరిణామం. విద్యార్థుల్ని మన అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన యొక్క సేవా నిరతి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విజన్ అన్నింటికీ ప్రజలతో పాల్పంచుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఆయన జీవిత చరమాంకంలో విద్యార్థులతో గడపాలి, 1,00,000 మంది విద్యార్థులతో కలిసి అనేక రకాల భావాలు, వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి. యంగ్ మైండ్స్ ఇగ్నైట్ చేస్తే ప్రపంచం అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఇగ్నైటింగ్ మైండ్స్ అనే పుస్తకం రాయటం, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం జ్వాజ్వలమైన అగ్ని రగులుతూ ఉండాలి, నువ్వు ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలి అని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాయటం. అలాగే మై మెమరీస్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఏదైతే ఉందో అది కూడా ఈ దేశం యొక్క స్పిరిచువాలిటీని కూడా తెలియజేసే విధంగా, ఒక పక్క మిజైల్ మ్యాన్గా, ఇంకో పక్క శాటిలైట్స్ పైకి పంపించిన వ్యక్తిగా, ఇంకో పక్క దేశాన్ని ఒక డిటరెంట్ న్యూక్లియర్ శక్తిగా పొక్రన్ 2 అణు విస్ఫోటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, ఇంకో పక్క దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, ఆయన చివరి వరకు ఒక డివోటెడ్ ముస్లింగా ఉంటూ, ఒక సున్నీ ముస్లింగా ఉంటూ రోజు 5 సార్లు నమాజ్ చేయటం, అలాగే రంజాన్ సమయంలో ఆయన ఫాస్టింగ్ ఉంటూ, ఇంకో పక్క దేశానికి సంబంధించిన స్పిరిచువల్ నర్వ్ ఏదైతుందో దానికి సంబంధించిన వైభవం ఏదైతుందో తెలుసుకోవటం, భగవద్గీత సారాంశాన్ని కూడా ఆయన అందరికీ చెప్పటం, ఆ విధంగా భారతదేశం యొక్క నిజమైన ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. కనుక అతనికి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క స్ఫూర్తి, ప్రేరణ మన జీవితంలో కలుపుకొని భారతదేశం ఒక సమైక్య దేశంగా, ఒక సామరస్య దేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత 2047 కల్లా వికసిత భారతం అవ్వాలని చెప్పి ఆయన కలగన్నాడు, మన నరేంద్ర మోడీ గారు కలగంటున్నాడు. ఆ కలలో సాకారం చేసే విధంగా మనందరూ ప్రయాణం చేయాలి.